హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నుంచి 2020కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజనల్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి, అలాగే అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు చాలా ఉన్నాయి. ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకునేలాగా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. పూర్తిగా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే. అలాగే ఎగ్జామినేషన్కి సెంటర్కి సంబంధించినటువంటి లొకేషన్స్ కూడా విశాఖపట్నం, హైదరాబాద్, మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. శాలరీ వచ్చేసి స్టార్టింగ్ 40,000 వచ్చి అసిస్టెంట్కి, 25 నుంచి 30,000 వచ్చి లోయర్ డివిజనల్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి వాళ్ళైతే ఇచ్చారు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి అండ్ పూర్తిగా కూడా అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీరు ప్రాసెస్ అనేది ఫినిష్ చేయాలి. ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ లోయర్ డివిజనల్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫరు, అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషను నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఆగస్టు 20వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి 19/9/2020 రాత్రి 11:59 లోపు అయితే మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్లో వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ ఐడి, పాస్వర్డ్ అనేది మీకు ఈమెయిల్కి పంపబడతాయి. ఆ డీటెయిల్స్ తోటి మీరు లాగిన్ అయ్యి మిగతా మీ తాలూకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్లో నీట్గా ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఇందులో లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+2 ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీని అయితే అడిగారు. లోయర్ డివిజనల్ క్లర్క్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళైతే అడగలేదు. టైపింగ్ స్పీడ్ వచ్చి 35 words per minute ఇంగ్లీష్లో ఉండాలి. అలాగే 30 words per minute హిందీలో మీరు టైప్ చేసే సామర్థ్యం కలిగి ఉండాలని అయితే కంప్యూటర్ మీద వాళ్ళు చెప్పారు. ఇంకా నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ కంప్యూటర్స్, అంటే కంప్యూటర్స్ గురించి కొంచెం తెలిసి ఉండాలి. ఇంటర్నెట్ అంటే ఏంటి, ల్యాన్ కేబుల్స్ అంటే ఏంటి, ఇలా చిన్న చిన్న బేసిక్ పార్ట్స్ ఉంటాయి. హార్డ్వేర్ అంటే ఏంటి, ర్యామ్, రోమ్, ఇలాంటివన్నీ తెలిసి ఉంటే కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పారు. అలాగే స్కిల్ టెస్ట్ నార్మ్స్ ఓన్లీ ఆన్ కంప్యూటర్స్, దీనికి ఏదైతే స్కిల్ టెస్ట్ ఉంటుందో అది కూడా కంప్యూటర్ మీద కండక్ట్ చేస్తారు కాబట్టి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని అయితే చెప్పారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు కూడా 10+2 ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అడిగారు. అండ్ అలాగే 15,000 కీ డిప్రెషన్ తోటి డేటా ఎంట్రీ వర్క్ చేయగలిగే సామర్థ్యం మీకు ఉండాలి అని అయితే మెన్షన్ చేశారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి ఉద్యోగాలకి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. అండ్ అలాగే స్కిల్ టెస్ట్, అంటే స్కిల్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే 10 డిక్టేషన్ వచ్చేసి ఉంటుంది. అండ్ అలాగే హిందీలో ఉంటుంది, ఈ డిక్టేషన్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. ఇంకా మిగిలిన విషయానికి వచ్చేసినట్లయితే రెండో పోస్ట్ స్టెనోగ్రాఫర్ సి, దీనికి కూడా 10+2 అని అయితే అడిగారు. అలాగే 100 words per minute ఇంగ్లీష్లోను అలాగే హిందీలోను షార్ట్ హ్యాండ్ అయితే మీకు వచ్చి ఉండాలని అయితే చెప్పారు. ఇంగ్లీష్ అయినా పర్వాలేదు, హిందీ అయినా పర్వాలేదు అని అయితే అడిగారు. స్కిల్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ ఇన్ కంప్యూటర్ అయితే చెప్పారు. అంటే ఈ డేటా ఎంట్రీకి సంబంధించి అలాగే వర్డ్ ప్రాసెసింగ్ ఏదైతే ఈ టెస్ట్ ఉంటుందో స్కిల్ టెస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ మీద కండక్ట్ చేస్తామని అయితే చెప్పారు. అసిస్టెంట్ ఉద్యోగానికి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీని అయితే అడిగారు. అలాగే ఈ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది అని మాత్రమే చెప్పారు తప్ప మ్యాండేటరీ అయితే ఎక్కడా చెప్పలేదు. కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వ్యవహారాల్లో, స్టోర్స్, అకౌంట్స్ ఇలాంటి విషయాల్లో కనుక మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అసిస్టెంట్ పోస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక వేకెన్సీ వివరాలు, శాలరీ ఒకసారి చూసుకుంటే కనుక లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్టులు మొత్తం 5 ఉండగా దీనికి శాలరీ స్టార్టింగ్ 22,000 జీతం నుంచి మొదలవుతుంది. ఎలవెన్స్తో కలుపుకుని 26, 27 దాకా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలండి ఇవన్నీ కూడా. 18 నుంచి 27 years అనేది ఏజ్ ఇచ్చారు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా 18 నుంచి 25 సంవత్సరాలు అడిగారు. ఇంకా స్టెనోగ్రాఫర్ పోస్టుకి వచ్చేసరికి 6 పోస్టులు ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలగాని అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి 18 నుంచి 27, అసిస్టెంట్ ఉద్యోగాలకి 20 నుంచి 27 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఉద్యోగానికి మాత్రం శాలరీ చాలా ఎక్కువ ఉంది. స్టార్టింగే మీకు 35,400 ఉంది. ఇంకా అలవెన్స్తో కలుపుకొని దాదాపుగా ఇంకొక 5,000 to 6,000 ఎక్స్ట్రా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి అర్హత ఉన్న కలిగిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఈ పోస్టులు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఉమెన్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అందరికీ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకైతే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయని చెప్పి అయితే ఈ పోస్టుల పరంగా వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు.
సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా అలాగే స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. కాబట్టి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో అసిస్టెంట్కి ఏ సిలబస్ ఉంది, స్కిల్ టెస్ట్ ఏముంది, అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి, ఇంకా లోయర్ డివిజనల్ క్లర్క్కి ఏ విధంగా సిలబస్ అయితే ఉంది, ఏ విధంగా స్కిల్ టెస్ట్ అనేది ఉంది అన్న అంశాలన్నీ కూడా వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే మీరు ఈ నోటిఫికేషన్ని క్లియర్గా చదువుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ సిటీస్ చూసుకున్నట్లయితే ఇందులో మొత్తం 9 రకాల సిటీస్లో ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. మీరు చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సిటీ వచ్చేసరికి మొత్తం ఫస్ట్ స్టేట్స్ చూద్దాం. బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, అస్సాం, వెస్ట్ బెంగాల్, చండీగఢ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఈ విధంగా రకరకాల స్టేట్స్లో అయితే కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామినేషన్ అనేది. అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ సిటీస్ అయితే చేంజ్ చేయబడం అని చెప్పేశారు. కాబట్టి మీరు ఈ 9 ఏవైతే స్టేట్స్ ఉన్నాయో 9 అలాగే 20 దాకా ఇచ్చారండి, చూసుకోలేదు కింద. మన విశాఖపట్నం తెలుగు రాష్ట్రం కూడా ఉంది. సో ఇందులో తెలుగు రాష్ట్రం అయినటువంటి విశాఖపట్నం కూడా ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. ఇది నేను చూడలేదు, కింద స్క్రోల్ చేయడం మర్చిపోయా. సో ఇందులో కాబట్టి మన విశాఖపట్నం ఉంది, హైదరాబాద్ కూడా ఉంది. కాబట్టి మొత్తం 25 రకాల ఎగ్జామినేషన్ సెంటర్స్లో విశాఖపట్నం, హైదరాబాద్ కూడా మీరు మన తెలుగు రాష్ట్రాల్లోనే అప్లై అయితే చేసుకుని ఎగ్జామినేషన్ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇది ఒక మంచి విషయం అని అయితే మనం చెప్పుకోవాలి. సహజంగా ఇలాంటి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు చాలా స్టేట్స్లో అయితే పడుతుంటాయి ఎగ్జామినేషన్ సెంటర్స్ అవన్నీ కూడా. లక్కీగా ఈ నోటిఫికేషన్కి మాత్రం విశాఖపట్నం, హైదరాబాద్లోనే తెలుగు రాష్ట్రమైనటువంటి ఈ 2 రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక ఈ అప్లికేషన్కి ఫీజు ఎంత ఒకసారి చూద్దాం. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటున్న అభ్యర్థుల్లో అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్ట్కి అప్లై చేసుకుంటే 1250 రూపాయల ఫీజు అనేది ఉంది. అండ్ అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి, లోయర్ డివిజనల్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అప్లై చేసుకుంటే కనుక 1000 రూపాయల ఫీజు అనేది ఉంది. ఫీజు చాలా ఎక్కువగానే ఉంది. మీరు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంది, నేను ఎగ్జామినేషన్ క్రాక్ చేస్తాను అనుకుంటే తప్పకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఫీజు ఎక్కువగా ఉంది కాబట్టి ఒక్కసారి చూసుకుని అయితే మీరు అప్లై చేయండి. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్ పరంగా ఎటువంటి సలహాలు, సందేహాలు ఉన్నా సరే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఇచ్చారు, హెల్ప్ డెస్క్ నెంబర్ ఇచ్చారు 02268202768కి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు వరకు, మండే నుంచి సండే వరకు వాళ్ళు అవైలబుల్గా ఉంటారు. కాబట్టి మీకు ఏమైనా సలహాలు ఉంటే కనుక ఈ హెల్ప్ డెస్క్ నెంబర్కి కాల్ చేసి మీరైతే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. కాబట్టి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ నుంచి రేర్గా వచ్చేటువంటి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అర్హత ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా. నేను కూడా ఫస్ట్ టైం ఈ నోటిఫికేషన్ చూస్తున్నాను. ఇప్పటికి వచ్చి నోటిఫికేషన్ ఎప్పుడో పడినట్టుంది, నాకు కూడా అంత ఐడియా లేదు. కాబట్టి ఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ మాత్రం నేను ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ రాలే, అంతకుముందు ఇయర్ కూడా రాలేదు. కాబట్టి ఒకసారి అర్హత ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇలాంటి రేర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకుంటే కనుక మేబీ బాగుండొచ్చు. ఇందులో డిపార్ట్మెంట్ చాలా బాగుంటుంది అండ్ అలాగే టైం టు టైం డ్యూటీస్ కూడా ఉంటాయి. అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో 10 మందితో షేర్ చేయండి. వీడియో తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.